హలో ఆల్, ఇవన్నీ కూడా శారీ కుచ్చు డిజైన్స్ అండి. చాలా డిజైన్స్ అయితే ఉంటాయి. మనం బయట చేయించాలంటే చాలా కాస్ట్ అయితే ఉంటుంది కదా. మాకు టైలరింగ్ షాప్ ఉందండి ఓన్గా. సో నేను షాప్లో చేస్తూ ఉంటాను. 200 నుంచి తీసుకొని 2000 వరకు కూడా ఛార్జెస్ ఉంటాయండి బయట చేయించుకోవాలి అంటే. సో నేను ఇవి కూడా మీకు చేసి చూపించాలి అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. చాలా డిజైన్స్ అయితే ఉంటాయి. ఒక్కో వీడియోలో ఒక్కో డిజైన్ అయితే నేను చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం పూర్తిగా చూసేయండి వీడియో. దీనికోసం మీకు బేసిక్స్ థింగ్స్ ఏమేమి కావాలి అనేది నేను చూపిస్తాను. ఇది వచ్చేసి లేస్ అండి, గోల్డెన్ లేస్. నేను ప్రాక్టీస్ కోసం ఇది చూపిస్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి దాని మీద ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. తర్వాత నీడిల్స్ అండి. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసే నీడిల్, సన్న నీడిల్. అండ్ ఇవి పెద్ద హోల్స్ ఉంటాయి నీడిల్స్కి. ఇవి మనం కుచ్చులో పెట్టడానికి ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, హోల్స్ పెద్దగా ఉంటాయి. ఇది నార్మల్ నీడిల్. ఇవి అండ్ ఇవి వచ్చేసి మనకి క్రోషా డిజైన్ కోసం అండి నీడిల్స్. ఇది బీడ్స్కి యూజ్ అవుతుంది, సన్నగా ఉంటుంది ఇక్కడ. అండ్ ఇది కొంచెం సన్నగా ఉంటుంది. అండ్ ఇది నార్మల్ 10 నెంబర్ అండి. ఈ నీడిల్స్ అయితే అవసరం అవుతాయి. అండ్ మనకు కావాల్సింది గ్లూ కావాలి, అండ్ సిల్క్ థ్రెడ్స్. ఇదేమో జరీ థ్రెడ్ అండి. మనకి కొన్నిటి వాటికి జరీ థ్రెడ్ అవసరం ఉంటుంది, సో వాటి కోసం జరీ థ్రెడ్. ఇంకా అవసరాన్ని బట్టి మనకు బీడ్స్ కానీ అవి అవసరం అవుతాయి. అండ్ సీజర్ కావాలి. అండ్ ఇది కార్డ్బోర్డ్ అండి. మనం థ్రెడ్ చుట్టుతాం కదా కుచ్చు కోసం, దానికోసం నేనైతే చిన్న తీసుకున్నాను. మీరైతే స్టడీ ప్యాడ్ ఉంటుంది కదా, దానికైతే తీసుకోవచ్చు, పెద్దగా వస్తుంది. ఇవన్నీ అయితే మనకి బేసిక్గా అవసరం అవుతాయి. ఇంకా డిజైన్ని బట్టి మనకు వేరే కావాల్సి ఉంటాయి, అవి మనం తర్వాత అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే బేసిక్స్ నేర్చుకుంటే చాలు. సో ఇలా ఫస్ట్ కుచ్చులు అయితే చూపిస్తానండి. మనం ఇలా రెడీ కూడా చేసి పెట్టుకోవచ్చు, డైరెక్ట్ శారీస్కి కూడా వేసేసుకోవచ్చు. చాలా డిజైన్స్ అయితే ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి, కానీ మనం కొన్ని నేర్చుకుంటే చాలు, దాన్ని బట్టి మనమే క్రియేట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో. ఇలా అన్ని డిజైన్స్ కూడా నేను నేర్పించడానికి ట్రై చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. నాకు వీలున్నప్పుడు నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మీకు నార్మల్ ఇలాంటి కుచ్చులు ఎలా పెట్టుకోవాలి అనేది అది చూపిస్తాను ఈ వీడియోలో. స్టార్టింగ్ ఇదే బేసిక్గా మనకు అవసరం అవుతుందండి. ఫస్ట్ అయితే మనము కుచ్చులు అంటే ర్యాప్ చేసుకునేది నేర్చుకుందాము. తర్వాత క్రోషా స్టిచెస్ నేర్పిస్తానండి నెక్స్ట్ వీడియోలో. అందులో క్రోషాలో అయితే మనకు 4-5 ఉంటాయి, అవి నేర్చుకుందాము. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా పెట్టుకొని ఇలా చుట్టుకోవాలి. మనం ఇలా 100 లైన్స్ అయితే చుట్టుకోవాలి. ప్రతిదానికి కూడా ఈ కుచ్చులు అయితే అవసరం అవుతాయి. నెక్స్ట్ వీడియోలో నేను క్రోషా డిజైన్స్ అయితే చూపిస్తాను, బేసిక్ స్టిచెస్ చూపిస్తాను. ఆ తర్వాత మనం డిజైన్స్ అనేది స్టార్ట్ చేసుకుందాము. ఇవి 100 చుట్టుకోవాలి. ఇలా మనం 100 కంప్లీట్ చేసుకోవాలి. 100 లైన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఫింగర్ పెట్టాం కదా, దాని దగ్గర అక్కడ ఇలా మొత్తం థ్రెడ్ తీసుకొని సిజర్తో కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం గ్లూ పెట్టేసుకున్నామంటే మనకి నీడిల్లో ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుందండి. వేస్ట్ క్లాత్ కూడా ఒకటి దగ్గర పెట్టుకోండి. ఈ గ్లూ అయినప్పుడు మన చేతికి తుడుచుకోవడానికి ఉంటుంది. ఇలా 100 లైన్స్ ఇది మనం ఇప్పుడు ఇది నీడిల్లో ఎక్కించుకోవాలి. మన 100కి అయితే ఈ నీడిల్ సరిపోతుంది. ఇది పెద్ద హోల్ ఉంటుంది, ఇది మీడియం ఉంటుంది, ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. ఈ చిన్నదైతే మనకు సరిపోతుంది. ఇంకా పెద్ద కుచ్చులు కావాలి అనుకున్నప్పుడు అవి యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే ఎక్కిస్తుంది. మనం నార్మల్గా ఎక్కించుకోవాలంటే చాలా కష్టపడాలి. ఇవి
ఇలా ఇలా తీసుకున్నాను కదా. అండ్ మనం ఈ జరీ థ్రెడ్ కూడా రెడీగా పెట్టుకోవాలి. కట్ చేసుకొని ఇంత కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత జస్ట్ ఇలా తీసుకున్న థ్రెడ్ని, ఇది 100 లైన్స్ తీసుకున్నాం కదా. ఇప్పుడు సమానంగా చూసుకొని ఇప్పుడు మనం కుట్టుకుందాము. ఇది ప్రాక్టీస్ కోసం తీసుకున్న లేస్. దీని మీద అయితే మనం కుట్టుకుందాము. ఇలా కుచ్చుకొని తీయడానికి ఈ నీడిల్ అయితే ఈజీగా ఉంటుందండి. మనం ఇది లేకుండా ఉంటే చాలా కష్టము ఇది ఎక్కించాలంటే. ఇలా మనకి ఎంత లెంత్ కుచ్చు కావాలో చూసుకొని ఇలా పెట్టేసుకొని మనం జరీ థ్రెడ్ తీసుకున్నాం కదా, సో దాన్ని చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకొని బ్యాక్ సైడ్ తిప్పుకొని మనం ముడి పెట్టేసుకోవచ్చు. ఇలా మనకైతే ఒక కుచ్చు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది సమానంగా చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఈ గ్యాప్లో పెట్టుకున్నామంటే మనకి శారీకి 23 కుచ్చులు అయితే వస్తాయండి. 23 కుచ్చులు వచ్చేస్తాయి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా మనం బేసిక్ కుచ్చులండి ఇవైతే మనకు శారీకి 23 అయితే వచ్చేస్తాయి. చాలా ఈజీగా ఉంటాయి. మీరు ప్రతిదీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇంకా చాలా డిజైన్స్ అయితే చూపిస్తాను. ఇలా పెట్టేసుకొని ఇలా చూసుకొని మనం కట్ చేసేసుకోవచ్చు. మనకి ఫస్ట్ ఎలా అయితే ఎంత లెంత్ అయితే వచ్చినా అంతే పెట్టుకొని ఇలా అయితే మనకి 23 వస్తాయి శారీకి. సో ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ ప్రతి వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా మంచి మంచి డిజైన్స్ అండ్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేసి కామెంట్లో అడిగేసేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి డిజైన్ అయితే చూపిస్తాను. అంతవరకు బాయ్.